వచ్చారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇందాక వేణు గారు అన్నారు, నంద్యాల ఎందుకు అంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందింది, పొద్దుటూరు ఎందుకు అంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందింది, హైదరాబాద్ ఎందుకు అంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందింది. అక్కడ నువ్వు వెళ్ళి ఒక వ్యాపారం చేయాలంటే ఎవడి పర్మిషన్ అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఏవైతే పర్మిషన్లు ఉంటాయో ఆ పర్మిషన్లు తీసుకొని నువ్వు వ్యాపారం పెట్టుకుంటే ఖచ్చితంగా నీ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు ఒక ప్రాంతం ప్రశాంతంగా ఉందంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుతుంది. ముందు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు మనమే ఉంటాం, ఈ దారిలో ఒక గలాట జరుగుతుంది అని అంటే రూట్ మార్చుకొని పక్క రూట్లో పోతాం. ఎందుకు అక్కడ టైం వేస్ట్, మనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఏం మన ఎందుకు వస్తుందని పక్క నుంచి వెళ్ళిపోతాం. మరి ముందు మన ప్రాంతం ప్రశాంతంగా ఉంటే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా దానికే అదే ఖచ్చితంగా జరుగుతుంది. అది మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో ఎటువంటి ఇబ్బంది కూడా ఎక్కడ కూడా 1% దౌర్జన్యం కానీ, ఎక్కడ కూడా పార్టీలు మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి హై హ్యాండెడ్ గా ఎవరి మీద వ్యవహరించడం కానీ, ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. పూర్తి కూడా స్వేచ్ఛగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకునే విధంగా, ఎవరికి ఇబ్బంది కలగలేకుండా, అదే విధంగా వాళ్ళకి ఏమైనా సమస్య ఉండి మన దృష్టికి వస్తే ఖచ్చితంగా 100% ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం నేను చేయలేము. మీ అందరూ కూడా ఒకటి గమనించాలా, 2012లో ఒక బై ఎలక్షన్ జరిగింది ఆలగడ్డలో. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆలగడ్డకు సంబంధించిన ఒక ఆర్యవైశ్య సోదరుడు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన విషయం ఇది. మేము ఇద్దరం కూడా ఒక పని మీద కర్నూలు పోయినప్పుడు టీజీ వెంకటేష్ గారిని కలవడం జరిగింది. 2012 బై ఎలక్షన్ లో ఆయన ఒక మంత్రి హోదాలో ఆలగడ్డ గారు చెప్పినట్టు, కొడకల్లారా రేపటి నుంచి మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచుకోవాలా, మేము అధికారంలోకి వస్తే అంటాడు. అది కర్మకాలి అధికారంలోకి వస్తే అంటాడు. ఆయన అంటాడు, కర్మకాలి మేము మీద అధికారంలోకి వస్తే మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచిపెట్టుకోవాలనే పరిస్థితి వస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు వేసే ఓటు మీ ప్రాంతానికి మేలు జరగాల, మీ కుటుంబానికి మేలు జరిగే విధంగా ఉండాలి. కానీ ఎవడో పగా ప్రతీకారాలు తీసుకునే విధంగా ఉండాలా అని చెప్పేసి ఒక్కసారి మీరు మనస్సాక్షితో గుండె మీద చేసుకొని ఆలోచన చేసి రేపు రానున్న ఎన్నికల్లో మే 13వ తారీఖున మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయించి ఇక్కడ ఆలగడ్డ అసెంబ్లీ నుంచి నన్ను, నంద్యాల పార్లమెంట్ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని చెప్పి అందరూ కూడా పూర్తిగా కోరుకుంటూ, నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఏదైనా తప్పుగా జరిగినా కానీ, నా వల్ల కానీ నా కార్యకర్తల వల్ల కానీ ఎవరి వల్ల కానీ జరిగి ఉంటే కూడా అది నా దృష్టికి తీసుకురండి. నేను తక్షణమే దాని మీద చర్య తీసుకుంటాను. అదే విధంగా జరిగినా కానీ అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ కొడుకుగా భావించి ఖచ్చితంగా సాయం చేయమని కోరుతా ఉన్నాను.